ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ఒంగోలులో సుడిగాలి పర్యటన. ఒంగోలు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. ముందుగా సాయిబాబా సెంటర్లో జరుగుతున్న రోడ్ అభివృద్ధి పనులను, గాంధీ పార్క్ రోడ్డును పరిశీలించారు. తదనంతరం మంగమ్మ కాలేజీ జంక్షన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. కిమ్స్ హాస్పిటల్ దగ్గర బైపాస్ ఫ్లైఓవర్ రోడ్ పరిశీలించారు. అద్దంకి బస్టాండ్, ఎన్టీఆర్ సెంటర్లోని జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రైల్వే స్టేషన్ రోడ్ డ్రైనేజీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచకండ్ల వెంకట్రావు, పట్టణ మహిళా అధ్యక్షురాలు పెద్దిచెట్టి వరలక్ష్మి, మేడికొండ మోహన్ రావు, వెంకటేశ్వర రెడ్డి, పల్లబోతి వెంకటేశ్వర్లు, సింగరాజు రాంబాబు, టీవీ శ్రీరామూర్తి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనోడు లైట్ ఆడేస్తున్నాడు. చేపలు ఏం టేబుల్ చోట ఏం తిన్నామంట. ముందు పడుతుంది. అదే పుట్టే అవునే వెనకుండా ముందు ఏంది మాట్లాడు ఈ పక్కంతా కొట్టేస్తారు. పక్క మాట్లాడుతున్నప్పుడు ఆయన కొద్ది సెంటర్ కనుక సెంటర్ కష్టం ఎవరు ఎదురు బాబు అదే అదే ఏం కావాలో చెప్పండి. ఇంకా వస్తుంది.
ఓ చాలా సేపు తీసాడు. నాకు కొంచెం వెనక్కి జరగండి అన్న అందరూ. నాకు కొంచెం వెనక్కి జరిగితే కాదు ఎక్కడికమ్మా ఏడత్తా ఇప్పుడు ముందుకెళ్ళ మాకు అది పెద్దది. బుచ్చిగా గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ కాదు. మొత్తం ఫ్లాట్ బాబు కూడా ఉన్నాను కాదు సార్. అవన్నీ వెనక మొత్తం ఫ్లాట్. ఎందుకంటే పోతేది అక్కడ పైన వాగుందన్న పైన. అవును ఓకే. ఒక పాయింట్ కాంక్రీట్ పెట్టేసి అంటే అవుతుంది పెంచడానికి ప్లేస్ లేదు. ఆయన కనపడేటట్టు సెన్సెక్స్ అదనన్నా కొంచెం వెనక్కి తగ్గుకోండి. ఒక అడుగు అన్న ఇటీ అన్న పైన తడి ఇదిగో నాకు అది మెసేజ్ పెట్టి సర్టిఫికేట్. ఓకే
ఒకసారి ప్లేస్ శివ సతీష్ కొంచెం బాబాయ్ మధ్యాహ్నం ఏమైంది పక్కన పడితే ఏమైంది 2 నుంచి 5 4 దాకా ఎవరు పట్టుకుంటాడు కంప్లీట్ లైట్ దాంట్లో లైట్స్ ఉంటాయి కంప్లీట్ అంతా వర్క్ కంప్లీట్ లైట్ దాంట్లో లైట్ బ్రేక్
లైట్ పైకి స్తంభం ఉంది స్తంభం వెళ్ళాలి సైడ్కి వెళ్ళాలి మీరు పదండి ఉండు ఇదంతా కరెక్ట్గా ఇక్కడ నుంచి పెట్టిపోయింది వీటిలో పిలుచుకున్న ఒకసారి కట్టు పెట్టి ఒకసారి పిలుచుకోవాలి అంటే మొత్తం మెజర్మెంట్ నేరు ఎడతా వచ్చినాము వాడు పగల కొట్టుకొని ఇట్లా ఉంటే సార్ పోతున్నాం మీరు రండి సార్ మీరు రండి సార్ మీరు పదండి మీరు సైడ్ పదండి చెట్టు ఉండడం వల్ల అక్కడ చదివినప్పుడు ఇదంతా మొత్తం ఏదైనా బ్లాక్ అయితే అంటే బ్లాక్ అంటే ఇట్లా ఈ పక్క నుంచి అది కాదు పరిస్థితి ఏడమ్మా మీరంతా వచ్చేస్తున్నారు అన్న చెప్పేసి మనకి సాయంత్రానికి రేపు కల్లా ఇచ్చి మొన్న ఏదో నీకు ఫోన్ చేసి చెప్పాను ఒక రిపోర్ట్ మొన్న ఏదో ఫోన్ చేసి చెప్పినా నీకు ఏం చేసా వాళ్ళు రేపు వచ్చి చూపిస్తాను వర్షం పడితే నీళ్ళు వస్తున్నాయా సార్ మాడుతున్నారు వర్షం పడితే ఇదంతా నీళ్ళు వచ్చేస్తుంది వాటర్ పైప్ పెద్దవి వస్తుంది ఈ 1.5 ఇంచులు 3 ఇంచుల పైపు వస్తుంది చిన్న చిన్న కరెక్ట్ చేస్తే పోతాయి పని చేయండి
చేయలేదు సార్. వాళ్ళు ముందు ఇంకా బంద్ చేస్తున్నారు, వాళ్ళ ముందు బంద్ చేసి క్లోజ్ చేస్తున్నారు. ఆల్రెడీ చెప్పేది నువ్వు ఆల్రెడీ కొంచెం అక్క పెద్ద యాక్చువల్గా ఉండేది మీరు అనాథ రైతులో ఉన్నారు. కాగితాలు దాని గురించి చెప్తున్నారు, మీకు ఇస్తాను. నమస్కారాలు. ఈరోజు టౌన్లో కొన్ని ప్లేసెస్లో ఎక్కడెక్కడ వర్షాలు పడ్డప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదు. అదేవిధంగా కొన్ని ఆల్టరేషన్స్ చేసే దగ్గర ఏ ప్లేసెస్లో మనం ఆల్టరేషన్స్ చేయాలని ఈరోజు కమిషనర్ గారు, అదేవిధంగా ఎంపీ గారు, సర్వేయరు, అదేవిధంగా మన ఉదా చైర్మన్ రియాజ్ గారు, మన నగర పార్టీ అధ్యక్షులు మదన్ గారు, నెక్స్ట్ రాంబాబు, ఇంకా మన విమలు, ఇంత పెద్దలు ఎక్కడైతే ఏ డివిజన్ వాళ్ళు ఆ డివిజన్ వాళ్ళు అందరూ కూడా కలిసి ఈరోజు ఒకసారి కొన్ని ఏరియాల్లో తిరగడం జరిగింది. మిగతా ఏరియాల్లో కొన్ని దగ్గర ఏంటంటే మెయిన్ చిన్న వర్షం పడితే కూడా ఆ ఏరియా మునిగిపోతూ ఉంది. కొన్ని పోతరాజు కాలం 6 నెలల ముందు పోయినసారి మనం క్లీన్ చేసాం కాబట్టి వాటర్ ఒక రోజులోనే మొత్తం మన జరిగిన వర్షాలకు వెళ్ళిపోయింది. ఈ ప్రాంతం కూడా మునుగుతుంది ఎందుకని చెప్పేసి ఆ లైన్ డ్రైన్ చూసుకుంటా ఎండ్ పాయింట్ వరకు వచ్చాం. కొన్ని అక్కడక్కడ ఎక్కడైతే ఆక్యుపై చేసి దాని మీద డ్రైన్ చిన్నది చేసి ఇల్లు కట్టుకున్నారో దాని దగ్గర అక్కడ నేరో అయిపోవటం వల్ల వాటర్ రివర్స్ కొట్టడం కొన్ని కారణాలు జరిగినాయి. దాన్ని కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఎక్కడెక్కడ ఆక్యుపై చేశారో దాన్ని కూడా చూస్తాం. మనకి స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా కూడా కరెక్ట్గా డ్రైనేజ్ పెద్దదిగా ఉండేటట్టుగా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకుంటే రేపు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుందనే ముందు చూపుతోటి ఇవన్నీ కూడా ఈరోజు ఏరియాలంతా కూడా తిరిగామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా కొన్ని ఫ్లైఓవర్ దగ్గర కానీ లేకపోతే కొన్ని బ్యూటిఫికేషన్స్ సంబంధించిన అవి కూడా అన్నీ కూడా చూసి ఎట్లా చేయాలో ఏందని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. దానికోసం అని చెప్పేసి ఈరోజు ఈ ఏరియా వచ్చాం. ఈ ఏరియా చిన్న వర్షానికి ఈ బ్లాక్ ఈ 14వ డివిజను, 15వ డివిజను, అదేవిధంగా మన 11వ డివిజను ఇవన్నీ కూడా ఒక ఎండ్ పాయింట్స్ అన్నీ కూడా మునిగే పరిస్థితుంది. దాన్ని క్లియర్ చేయడానికి ఈరోజు ఇవన్నీ కూడా చేసానికి తెలియజేస్తాం. పనులు అంటే ఎలా ఉన్నాయి? లేదు, ఇవాళ పొద్దున కూడా మీటింగ్ పెట్టుకున్నాం. రేపు సంక్రాంతి మళ్ళీ పండగ వస్తుంది కాబట్టి మొత్తం టౌన్ అంతా కూడా శానిటేషన్ వర్క్స్ ఫాస్ట్ చేయమని చెప్పాం. ప్రతి డివిజన్లో కూడా శానిటేషన్ క్లియర్ చేసి అదేవిధంగా రోడ్డు పక్కన ఉండే చిన్న జంగిల్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి కూడా అవి కూడా క్లియర్ చేసి బ్లీచింగ్ చేయటం. ఎక్కువ మస్కిటోస్ ఉన్నాయి కాబట్టి మస్కిటోస్ కూడా ఏదో మనం ఇది మాన్యువల్ ఫాగింగ్ కాకుండా మనం మాన్యువల్గా స్ప్రే చేసేటట్టుగా కూడా ప్రతి డివిజన్కి ఒక మనిషిని పెట్టి స్ప్రేయర్ ఇచ్చి అవి కూడా కొట్టేటట్టుగా దాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఎక్కడన్నా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పండగకి ఊరు అనేది చెత్త అనేది కనపడకూడదు. మెయిన్ రోడ్స్ కానీ లోపల ఇంటర్నల్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని చెప్పేసి పొద్దున అందరం కూడా మాట్లాడుకున్నాం. అది ఇంకా రేపు కమిటీలో వేసుకొని 2 రోజుల్లో అవి కూడా పని మొదలు పెడతారు. 5 రోజుల్లో అన్ని ఏరియాలలో కూడా పనులు స్టార్ట్ అవుతాయి. అయిపోయి టౌన్ మెయిన్ రోడ్లతో పాటు ఇంటర్నల్ డివిజన్స్లో కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో అదేవిధంగా మా పార్టీ క్యాడర్ కానీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి నాయకులు కానీ అందరం కూడా ఉంటాం. వాళ్ళ చేత దగ్గర ఉండేసి ఏరియా శుభ్రం చేసుకోమని కూడా చెప్పాం. మన ఇల్లు ఏ విధంగా అయితే పండగలప్పుడు శుభ్రం చేసుకుంటామో అదేవిధంగా మన వీధి అదేవిధంగా మన డివిజన్ శుభ్రం చేసుకుంటే ఎప్పుడైనా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికోసం అని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి మనం ఎట్ట చేస్తామో రేపు ఈ 5 రోజులు స్పెషల్ డ్రైవ్ కింద దాని అన్ని కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.